ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. రండి పోదాం లోపలికి. ఫస్ట్ అయితే మాకైతే ఫిష్ టనల్ అయితే కనిపించింది. ఫిష్ టనల్ టికెట్ తీసుకోవాలని అయితే అన్నారు. ఎక్కడ తీసుకోవాలని అడిగితే అక్కడ ఉంది తీసుకోండి అని చెప్తే ఇక్కడ వరకు వచ్చాము. ఇదిగోండి ఇక్కడైతే మేమైతే టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. లోపల స్టార్టింగ్లోనే మాకు ఆ పిక్చర్స్ చూసి చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ ఫిషెస్ చూస్తుంటే చాలా ఫిషెస్ ఒకటే దగ్గర ఉంటున్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడే కాదు లోపల కూడా ఒక టన్నల్ ఉంది, అది కూడా చూపిస్తాను బాగా. ఇక్కడ చూడండి మా చెల్లి అయితే పెద్ద చేపతో అయితే ఆడుకుంటుంది. ఈ చేప చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, దానికి వేసే దానా కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ చేప చూడండి ఎంత క్యూట్ ఉందో. నాకైతే ఈ చేప చాలా నచ్చింది. ఇదేనండి అసలైన టన్నల్. ఈ టన్నల్ ఒక ఇల్లు లాగా ఉంటుంది. పోతుండగా మన చుట్టూ వాటర్ ఇంకా ఫిషెస్ అయితే ఉంటాయి. నాకు ఈ ఫిషెస్ చాలా నచ్చినాయి. చిన్న చిన్న ఫిషెస్ అయితే ఈ చేప చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. తిని కోసుకొని తినొచ్చు అని అనిపించింది, అంత పెద్దగా ఉండే. ఇట్లాంటి చేపలు అయితే 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అటు కార్నర్కి అయితే ఒకటి ఉంది. ఇదిగోండి ఇదే. అది స్విమ్ చేస్తున్నప్పుడు కూడా వెనకాల దాని తోక ఇట్లా ఊగుతుంటే మస్తు అనిపించింది నాకు. ఇవైతే పెద్ద పెద్ద షార్క్ టైప్ ఫిషెస్ అన్నమాట. ఇది కూడా బాగున్నాయి. ఈ ఫిషెస్ ఇందాక మనం చూసినవే, కానీ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, అవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇందాక చూసినవి. ఇదైతే క్రొకడైల్ ఫిష్ అన్నమాట. క్రొకడైల్ ఫిష్, దాని మూతి క్రొకడైల్ లాగానే ఉంది, దాని స్కిన్ కూడా క్రొకడైల్ లాగానే ఉంది. అందుకే దీని పేరేంటో మాకు తెలియదు, కానీ ఇది మేము పెట్టిన పేరు క్రొకడైల్ ఫిష్ అని. ఇప్పుడైతే మనమైతే ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే మాకు మేము చూసిన ఫస్ట్ షాప్. ఇది ఫస్ట్ షాప్లో మేము ఇక్కడ ఉండి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, కమ్మలు అవైతే కొన్నాము. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి ఇవైతే రబ్బర్ బ్యాండ్స్, క్యూట్గా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్. ఈ రబ్బర్ బ్యాండ్ మేము కొన్నాము, చాలా నచ్చింది నాకు. ఇదిగోండి అక్కడైతే ఇదైతే హెయిర్ బ్యాండ్స్ అన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. ఇది కూడా రబ్బర్ బ్యాండే. ఇదిగోండి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ చూడండి, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి, కమ్మలు. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు నచ్చాయి. ఇదిగోండి ఇదే కమల సెక్షన్. నాకైతే కమల సెక్షన్ చాలా నచ్చింది, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. 150 రూపీస్ అయితే చెప్తున్నారు ఒక సెట్కి. ఏం చూస్తున్నావురా? అందుకే నేను ఎక్కువ కమ్మలు తీసుకోలేదు, 2 or 3 తీసుకున్నా. ఈ కమ్మలు అయితే నాకు చాలా నచ్చినాయి, కానీ 150 రూపీస్ అయినా అయితే నేను తీసుకోలేదు.
నెక్స్ట్ ఈ హ్యాట్ నేనైతే తీసుకుందాం అనుకున్నా, కానీ చాలా చిన్నగా ఉంది. ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మేమైతే గాజుల షాప్కి అయితే వచ్చినాము. గాజుల షాప్లో మాకు గాజులు చాలా మంచిగా అనిపించినాయి, కానీ అక్కడ కూడా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము 2 గాజులు కొన్నాము. అవి ఏంటో చూపిస్తాను. గోల్డ్ కలర్ ఏమో మా చెల్లివి, మల్టీ కలర్ ఏమో నాది. నెక్స్ట్ మేమైతే గాజులు కొనే దగ్గరనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జిబిషన్లో. మేము అలానే వెళ్తూ ఒక షాప్లో అయితే ఆగినాము వర్షం ఎక్కువైందని. ఈ గేమ్ పేరేంటో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే ఫుల్ భయపడుతున్నారని నేను కూడా వెళ్ళలేదు. నేను ఆడదాం అనుకున్నా కానీ వెళ్ళలేదు. ఇక్కడ మేమైతే చుట్టూ గేమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే లోపలికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ బోటింగ్, బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, స్నేక్ రైడ్, ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. మేము లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే జైంట్ వీల్ ఎక్కాము. నేను, మా చెల్లి, మా మమ్మీ. చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా వర్షం అయితే తగ్గలేదు, మీరు చూస్తున్నారు కదా. అసలు ఇది ఏంటని అనుకుంటున్నారా? ఇది బజ్జీల షాప్. బజ్జీల షాప్ ముందు పచ్చిమిరపకాయలని దండలాగా చేసి బయట అయితే పెట్టిర్రు. మాకు ఆ స్టాల్ని చూసి అట్రాక్టివ్ అనిపించింది. సో మేము మిరపకాయల బజ్జీలు అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే జైంట్ వీల్లోకి అయితే ఎక్కేసినాము. ఫస్ట్ వీళ్ళు ఏం చేసినారంటే జైంట్ వీల్ని పైకి తీసుకెళ్ళి అయితే అక్కడైతే ఆపేసినారు. మాకు కొంచెం భయమైంది. ఏమైందంటే కింద ఇంకొకరు ఎక్కుతున్నారని అక్కడ ఆపేసినారు. ఇదిగోండి, ఇప్పుడు జైంట్ వీల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, జైంట్ వీల్ అయితే స్టార్ట్ చేసేసారు. మాకైతే ఫుల్ భయమైంది. భయానికి మేము అరుస్తున్నాము, ఘోరంగా అరుస్తున్నాము. ఇక్కడైతే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినాను, చాలాసేపు ఉందని. మీరైతే అంత స్పీడ్ తిరుగుతుందని అయితే అనుకోకండి. అది కానీ మా మమ్మీ కూడా అరుస్తుంది, మా మమ్మీ కూడా భయానికి. ఇవన్నీ ఇక్కడైతే ఆపేసినాము, మేము దిగేసినాము. నెక్స్ట్ మేమైతే స్నేక్ రైడ్ అయితే ఎక్కినాము. ఈ స్నేక్ రైడ్ జైంట్ వీల్ అంత జోష్ లేదు, కానీ ఓకే అనిపించింది. ఓన్లీ యూటర్న్స్ తీసుకునే దగ్గర కొంచెం భయమైంది, కానీ అంత ఇది అనిపించలేదు. నేను మా చెల్లి అయితే అసలు భయం లేకుండా ఫోన్ పెట్టుకొని ఫోటోలు అయితే దిగుతున్నాము. మేమైతే పొటాటో ట్విస్టర్ అయితే తీసుకున్నాము. పొటాటో ట్విస్టర్ మీద మయోనీస్ వేసారు. నాకైతే చాలా నచ్చింది పొటాటో ట్విస్టర్. మేము ఈ పొటాటో ట్విస్టర్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఈ పొటాటో ట్విస్టర్ ఎట్లా తినాలో అర్థమైతలేదు. ఇది తినేసి మేము ఇంకా బయలుదేరిపోయాము. ఈరోజు ఇంత వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.